మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారిని బాగా చెర్రాడాడు, చెడుగుడాడాడనే మీరు చెప్పేది? సార్, జనసేన నికార్సైనటువంటి కార్యకర్త, వాళ్ళ స్వగ్రామం గోపువానిపాలెం, వాళ్ళు వచ్చి బందర్లో అద్దెంట్లో ఉంటూ గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ రూపాయి కూడబట్టి 4 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నారు. 4 సంవత్సరాల క్రితం స్థలం కొని మొన్న ఈ మధ్య కాలంలో ఇల్లు కడతం బిగించేశారు. ఇల్లు కడతం బిగించేస్తే మున్సిపల్ ఆఫీసు వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులన్నీ కూడా, ప్లాన్లకు కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టేశారు. కానీ కొల్లు రవీంద్ర గారికి బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషికి లంచం అడిగారు. గజానికి ఇంత డబ్బులు ఇవ్వండి, 5,000 10,000 ఇమ్మని అడిగారు. వాళ్ళు మేము జెండా మోసాం, ఈ గవర్నమెంట్ రావటానికి, ఎమ్మెల్యే గెలవటానికి మా ఆహర్నిశలు పగలు రాత్రి తేడా లేకుండా మేము పనిచేసాం కాబట్టి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పారు. వాళ్ళు ఇల్లు మొదలెట్టుకున్నారు. ఇల్లు మొదలెట్టుకుంటే దాన్ని కూలదోశారు. ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖున కూలదోశారు. ఏప్రిల్ 1వ తారీఖు కూలదోసే ముందు రోజు 31వ తారీఖు జనసేన కార్యకర్తలు, ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు, గోపాలెం సర్పంచ్ గారు R&B గెస్ట్ హౌస్లో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, కాళ్ళ మీద పడ్డారు. నాకు ప్రెస్టేజ్ ఇష్యూ, అది తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎవరు కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నాకు ప్రెస్టేజ్ అని చెప్పారు. 1వ తారీఖు సాయంత్రం జేసీబీ తీసుకెళ్ళి కొద్దిగా కొట్టారు. జేసీబీకి ఆ ఇల్లు లొంగలేదు. 2వ తారీఖున, ఏప్రిల్ 2వ తారీఖున 200 ప్రొక్లైన్ ఒకటి తీసుకెళ్ళి జేసీబీతో కూడా కలిపి, రెండు కలిపి దాన్ని తునాతునకలు చేయడమే కాకుండా నేలమట్టం చేశారు, పప్పు చేశారు దాన్ని. 1వ తారీఖుని కొట్టినప్పుడే మా ఎంపీ గారు మరి వెంటనే దిగిపోవాలి కదా. 2 పగవాడికి కూడా రాకూడదని కష్టం వచ్చింది అన్నప్పుడు, 1వ తారీఖు కొద్దిగా కొట్టినప్పుడు, చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు 1వ తారీఖే వారు ఆగమేఘాల మీద వచ్చేయాలి కదా. వచ్చి 2వ తారీఖు పొద్దున్నే జిల్లా కలెక్టర్ని, ఎందుకంటున్నానండి, జిల్లా కలెక్టరు మున్సిపల్ పాలకవర్గం, ఎన్నిక కాబడినటువంటి పాలకవర్గం మార్చి 17 19 టర్మ్ అయిపోయింది, దిగి ఇంటికి వెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు మార్చి 18 నుంచో 17వ తారీఖు నుంచో సబ్జెక్టు కరెక్షన్ డేటు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఉన్నాడు. నిజంగా ఆయన నిలదీస్తే ఎవరిని నిలదీయాలి? పక్కన కూర్చున్న జిల్లా కలెక్టర్ కదా. కీలుబొమ్మ తోలుబొమ్మ లాంటి మున్సిపల్ కమిషనర్ బాపిరాజుని అడగటం వల్ల ఎవడి కళ్ళనీళ్ళు తురుస్తారు? 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు. 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు వాళ్ళని పరామర్శిస్తాకి. ఎందుకని? జనసేన కార్యకర్తలు, జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కూటమికి మోసారో పల్లకిని, వాళ్ళందరూ రివర్స్ అవుతున్నారని తెలిసి 2వ తారీఖు జరిగితే 3వ నేలమట్టం చేస్తే 8వ తారీఖు వారు వచ్చారు. డబ్బులు మొత్తం నేను భరిస్తానని చెప్పారు. 8వ తారీఖు మున్సిపల్ కమిషనర్ని వారి క్యాంపు కార్యాలయానికి పిలుచుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని క్యాంపు కార్యాలయాన్ని పిలుచుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్పారు? సార్, మంత్రి గారికి అంతా తెలుసు, నేను ప్లాన్ ఇవ్వలేను, ఇస్తావా నువ్వు ఇవ్వా అంటే, మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను సార్ అని లేచి వెళ్ళిపోయాడు కమిషనరు. మరి ఏం చేయాలి? మంత్రి గారితో మాట్లాడాలి కదా. మంత్రి అవసరమైతే మంత్రి గారు ఇంటికి వెళ్ళాలి కదా. మంత్రి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి, అరే ఓటర్ సంగతి దేవుడెరుగు, నీ కార్యకర్త కదా, 8వ తారీఖు సరాసరి మంత్రి ఇంటికి వెళ్ళి కూర్చుని, మంత్రి వచ్చేదాకా కూర్చుని, అవసరమైతే మా మంత్రి బందర్లో తక్కువ ఉంటాడు కాబట్టి, బందర్ ఎమ్మెల్యే గారు బందర్లో తక్కువ ఉంటాడు కాబట్టి, బెజవాడలో ఎక్కువ ఉంటాడు కాబట్టి, బెజవాడ ఇచ్చిన సరాసరి బందర్ నుంచి బెజవాడ వచ్చి మంత్రి గారి ఇంట్లో కూర్చుని, మంత్రి గారి ఇంటికి వచ్చే వరకు అడిగి గట్టిగా మాట్లాడి చేయాలి కదా. చేయలేదు కదా. ఇవాళ బాపిరాజుని ఊరికే ఆ దిశ మీటింగ్లో ఎప్పటికి ఏప్రిల్ 2వ తారీఖు జరిగింది, 8వ తారీఖు మా ఎంపీ గారు వచ్చారు, ఇవాళ మే ఆఖరు, అంటే 2 మాసాల తర్వాత ఏంటి అతనికి అడిగితే ఉందా? జిల్లా కలెక్టర్ తెలవకుండా జరిగిందా? జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసరు, జిల్లా కలెక్టర్కి చెప్పకుండా చేశాడా కమిషనరు? ఎస్పీ గారికి తెలవకుండా జరిగిందా?
బాలసౌరి గారు చెప్తున్నారు మా ఎంపీ గారు ఏమని 200 మంది పోలీసులు అక్కడ ఏమన్నా మర్డర్ జరుగుతుందా లేకపోతే అది జరుగుతుందా ఇది జరుగుతుందా ఏమన్నా బాంబులు పెట్టారా నక్సలైట్లు ఉన్నారా 200 మంది వెళ్ళారని మా లెక్క అయితే 320 మంది పోలీసులు వచ్చారు అక్కడికి హోంగార్డులతో కలిపి సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు అందరూ కలిసి 325 మంది దాకా వచ్చారు ఆ ఇల్లు పడగొడతాకి మరి ఎస్పీ గారుని అడిగారా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మా ఎంపీ గారు గట్టిగా నిలదీశారా అని అడుగుతున్నాను పక్కన కూర్చున్న కలెక్టర్ గారిని నిలదీశారా ఏమయ్యా స్పెషల్ ఆఫీసర్ నీ ఇష్టమేనా నీకు ఏ ప్లాన్ ఉందని కొట్టావని అడిగారా కాంపెన్సేషన్ ఇస్తానంటారంట నాది వాళ్ళు చెప్తున్నారు కాంపెన్సేషన్ ఇస్తాను నేను మీకు కట్టుకుందరు కానీ అని చెప్పింది కట్టుకుంటాం కట్టుకోపోతాం తర్వాత సంగతి ఎంత మానసిక వ్యధ అరే పక్షికి అంటే నోరు లేని పక్షే గూడు కట్టుకుంటే గూడు ఎవరన్నా ధ్వంసం చేస్తే ఎంత రోధిస్తుంది అట్లాంటిది రోజు భార్య కొడుకు తను కలిసి రెక్కల ముక్కలు చేసుకుని గోల్డ్ కవరింగ్ పని చేసి అవి అమ్ముకుని రూపాయి కూడబెట్టుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటే అంటే మనిషికి ఒక్కసారన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని కోరుకుంటుంది ప్రతోడికి ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని మరి అంత రూపాయి చెమటోడ్చి పోగేసి సంపాదించినటువంటి ఇల్లు కట్టుకుంటే ధ్వంసం చేస్తే దాన్ని నేలమట్టం చేస్తే నా ఇగోకి నా ఆహానికి అడ్డొచ్చిందని చెప్పని ధ్వంసం చేస్తే తోలుబొమ్మ లాంటి మున్సిపల్ కమిషనర్ గురించి మాట్లాడటం వల్ల ఎవరికి సోషల్ మీడియాలో మా ఎంపీ గారికి మంచి పేరు ఆహావోహో తప్పితే ఏముంటుంది ఎవరికి ఉపయోగం ఆ పేదోడికి ఏమైనా ఉపయోగమా సామాన్యుడికి ఏమైనా ఉపయోగమా ఇల్లు వస్తుందా ఆ సెంటరింగ్ సర్వనాశనమైంది ఆడు పేదోడే ఆ సెంటరింగ్ సప్లై చేసినాడు ఆడికి చివరికి 75,000 లక్ష రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు ఆ సెంటరింగ్ కూడా ఏమైపోవాలి వీళ్ళు మానసికంగా ఎంత చచ్చిపోవాలి ఒకటి ఈ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి మేము కొల్లు రవీంద్రని డిమాండ్ చేస్తున్నాం ఏ ఇంటికి నీకు ప్లాన్ ఉంది ఏ ఇంటికి ప్లాన్ ఉంది బందరకోటలో దాదాపుగా 10 కోట్లు పెట్టి కొత్తగా మహల్ కట్టారు ఆ స్థలానికి డాక్యుమెంట్ ఉందా లింక్ డాక్యుమెంట్ ఉందా ఆ బిల్డింగ్కి ప్లాన్ ఉందా చెప్పండి సార్ లేదు కదా మీరు అనేక దుర్మార్గాలు మీ పదవిని వాడి చేపల మార్కెట్ నానుకుని ఒక ఆర్యవైశ్యుడిది మీరు లాక్కున్నారు దౌర్జన్యం అంటే తుణవ పడమ ఇచ్చి వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా అలాగే తాండవకి ఇష్టం వాళ్ళది తీసుకున్నారు వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా చెరబట్టారు సరే చెరబట్టారు ఏదో చేశారు రూపాయికి ₹10 ఇచ్చారో 30 ఇచ్చారో అక్కడ ఆకాశం మేఘాలను తాకుతూ కడుతున్నటువంటి బిల్డింగ్కి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను మీది ఎవడు కొట్టాలి మరి మీది ఎవరు కొట్టాలి పాపం పండే రోజు వచ్చినప్పుడు పెదప బుద్ధులన్నీ కూడా పంటకు వచ్చినప్పుడు ఇటువంటి పాపాలు తప్పులు చేస్తూనే వెళ్తూ ఉంటారు